వార్తలకు తిరిగి స్వాగతం. హజ్ యాత్రకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల పట్ల ముస్లిం సోదరులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహకారంతో వేలాది మంది మక్కా యాత్రకు వెళ్తున్నారు. దాదాపు 40 రోజుల పాటు మదీనా మక్కా యాత్రకు బయలుదేరుతున్నారు. హజ్కు వెళ్లే ప్రయాణికులకు ప్రభుత్వం పలు సదుపాయాలను రాయితీలను అందిస్తోంది. మక్కా యాత్రకు వెళ్లే వారికి ముందుగా హైదరాబాద్లో హజ్ కమిటీ తరఫున తగిన శిక్షణను అందిస్తారు. అవసరమైన వ్యాక్సినేషన్, ఇతర ఆరోగ్య సమస్యలపై ముందస్తు చికిత్సలను అందిస్తారు. హజ్ కమిటీ నిర్వహిస్తున్న సేవలను సెంట్రల్ హజ్ కమిటీ సభ్యుడు ఖాజా ఆరిఫ్ దూరదర్శన్కు వివరించారు. ఇక మరోవైపు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలపై పలువురు యాత్రికులు తమ అభిప్రాయాలను వివరించారు. ప్రతి సంవత్సరము ఇండియా నుంచి ప్రత్యేకంగా మన హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్రికులు హజ్ కొరకు మక్కా మరియు మదీనా రెండు హోలీ ప్లేసెస్ అక్కడ పోయి ప్రదర్శన చేసి ప్రేయర్ చేసి వస్తారు. తెలంగాణ హజ్ కమిటీ ద్వారా ఇక్కడ హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్లో వీళ్ళు ఒక ఎక్సలెంట్ అరేంజ్మెంట్ చేసి హాజీకు ఇక్కడ ప్రిపేర్ మెంటల్లీ ఫిజికల్లీ ఈ సంవత్సరము హైదరాబాద్ నుంచి వాళ్ళు మదీనా మునవ్వర వెళ్తున్నారు. అక్కడ 8 రోజులు స్టే చేస్తారు. నెలపై నమాజ్ అక్కడ మస్జిద్ నబీలో చేస్తారు. మరియు జియారత్ అనేది విజిట్ అనేది అక్కడ చేసి 8 రోజులు ఉండి మళ్ళీ అక్కడ మదీనా నుంచి మక్కాకు ఉమ్రా నియత్ చేసి మళ్ళీ అక్కడ నుంచి వీళ్ళు మక్కా వెళ్తారు బస్ ద్వారా. मैं वहाँ पहली बार हज को जा रहा हूँ. पहले उम्रे को जाके आया था, अभी पहले हज को जा रहा हूँ. और हज को गवर्नमेंट से मैं हुकूमत से मैं वक्फ बोर्ड के हमारे हज हाउस को आया हूँ. और यहाँ से रवानगी अच्छा होती है. लगभग अल्हम्दुलिल्लाह अब तक का जो चला है अच्छा ठीक ठाक चला है. और बहुत खुश है हमें यहाँ से, कोई बहुत की दिक्कत नहीं है. और हमें इस सर्विस से हमें खुश है. और जाने के बाद ये लोगों के बारे में और हज हाउस के बारे में वक्फ बोर्ड के मुतालिक हमारे साथ जो लोग नेक सलूक करें सब के हक़ में हम दुआ करेंगे इंशाअल्लाह.